ఇంకా ఎన్ని అకౌంట్లు గుర్తించారు? ఎంత ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది సార్? ఈ అకౌంట్స్ అన్నీ ఇంతకుముందువే మొత్తం మళ్ళీ కొత్త అకౌంట్స్ ఏంటంటే ఫస్ట్ టైం ఇంట్రోగేట్ చేసినప్పుడే అన్ని అకౌంట్స్ అన్నీ మొత్తం తెలిసిపోయింది. ఇంకా కూడా ఈమెయిల్స్లో ఇంకెవరైనా అకౌంట్స్ ఉన్నాయా, ఎవరికి పంపించినారు అని చేసి ఎక్కడైతే పూనాలో ఒక ప్రహ్లాద్ అనే పర్సన్ మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అది కూడా వెరిఫై చేస్తున్నాం. అతను ఎందుకు హౌ ఫార్ ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ రవి అనేది వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఆస్తులు ఏమైనా కొన్నాడా సార్ హైదరాబాద్లో రవికి సంబంధించి? అతనికి ఆల్రెడీ రెయిన్బో విస్టాలో ఒక ఫ్లాట్ ఉంది, అది ఇతని పేరు మీదనే ఉంది. అలాగే వైజాగ్లో ఒక ఇల్లు ఫైండ్ అవుట్ అయింది. బట్ ఇంకా బయట అవుట్ ఆఫ్ కంట్రీ యాజ్ కరబిన్ నేషనల్ ఇప్పుడు యాక్చువల్గా మొత్తం అక్కడ పరసొత్తం తీసుకున్నాడు కాబట్టి అక్కడేమన్నా ఉన్నాయనేది మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి అన్లెస్ అంటిల్ అక్కడ అన్ని క్రిప్టిక్ అంతా సీక్రెట్గా పెడతారు అక్కడ, అది డేటా రివీల్ చేయరు. సో కరేబియన్ ఐలాండ్స్ ఉన్న యొక్క అడ్వాంటేజ్ అది. సో ఆల్ ద ఫ్రాడ్స్టర్స్ ఆర్ ట్యాక్స్ ఎవేడర్స్ అనేది అక్కడ షెల్టర్ తీసుకుంటుంటారు. సో ఇంతవరకు అయితే తెలియలేదు. బట్ ఇతను ఆల్సన్ కూడా ఇతనికి చెప్తున్నాడు, డినై చెప్తున్నాడు, అక్కడ నాకు ఎక్కడ ప్రాపర్టీస్ వేరే దగ్గర లేవు అని అంటున్నాడు. సార్ భార్య టచ్లో ఉందా సార్? అసలు భార్యని గుర్తించడం కానీ, ఆమెతో మాట్లాడడం కానీ, ఈయనకు సంబంధించిన ఇంకా వేరే విషయాలు కానీ రాబట్టడం కానీ, ఆమె టచ్లోకి ఏమైనా వచ్చాయి? భార్య అనేది కొత్తగా ఫిక్షియస్ స్టోరీ, అది ఫిక్షియస్ నెరేటివ్ అంతా మధ్యలో తీసుకొచ్చారు. అది భార్య అతనికి టచ్లో కానీ మనకు టచ్లో కానీ ఇంతవరకు రాలేదు. భార్య ఏదో టిప్ ఆఫ్ ఇచ్చింది కాబట్టి ఇది అంత పట్టుబడ్డా, ఇట్స్ అబ్సల్యూట్లీ నేను ఆ రోజే నేను కరాఖండిగా చెప్పేశాను. ఇట్స్ కేటగిరికల్, ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. అండ్ ఇది వేరే సోర్సెస్ ద్వారా మనము ప్రోబ్ చేస్తుంటే దాంట్లో అనాలిటికల్ ఎవిడెన్స్ ద్వారా మనకు ఇతను పట్టుబడ్డాడు. అది